హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అబుదాబి ఎయిర్పోర్ట్కి వచ్చాను. నైట్ 11 o'clock అవుతుంది. మా అమ్మ నాన్న వస్తున్నాను అనమాట ఇండియా నుంచి. సో అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది వాళ్ళని చూస్తామని. ఎందుకంటే 1.5 year తర్వాత నేను వాళ్ళని చూస్తున్నాను. లాస్ట్ టైం ఒకసారి వచ్చారు దుబాయ్కి, బట్ అప్పుడు షార్జాలో ల్యాండ్ అయ్యారనమాట. ఈసారి ఫస్ట్ టైం అబుదాబిలో ల్యాండ్ అవుతున్నారు. మేమైతే 1 hour ముందు వచ్చామన్నమాట. ఎందుకంటే 11:55కి ఉంది ఫ్లైట్ ల్యాండింగ్, బట్ మేము 11 o'clockకి రీచ్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా ఇక్కడ. నా వైఫ్ అండ్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారనమాట. చూడండి, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అబుదాబి ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా అయిందండి. అంతకుముందు చాలా చిన్నగా ఉండే, బట్ ఈరోజు అయితే నేను చూస్తున్నాను కదా, చాలా పెద్దగా ఉంది. చూడండి, హైలైట్గా అనిపిస్తుందండి. అవుట్ సైడ్ నుంచి వ్యూ కూడా చాలా హైలైట్గా ఉంది, అండ్ లోపల కూడా బాగుంది. అండ్ మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఆల్రెడీ, బట్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. లగేజ్ తీసుకోవాలి, అండ్ ఇమిగ్రేషన్ కూడా వాళ్ళ ఉంటుంది కదా. సో అందుకోసం కొంచెం వెయిట్ చేస్తున్నాం ఇంకా కూడా. నేను కూడా చాలా డేస్ అయిందండి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి రాక. ఎందుకంటే నా వైఫ్ వచ్చినప్పుడు 1.5 year ముందు వచ్చాను ఇక్కడికి. చూడండి, మా అమ్మ నాన్న వచ్చేసారు. వాళ్ళని పిలుస్తున్నాము. అలా హ్యాపీగా ఉంది వాళ్ళని చూస్తుంటే. చూడండి, మా డాడీ అయితే చెప్తున్నా పిలుస్తుంటే, మా మమ్మీ ఊరికి వస్తుంది అక్కడ నుంచి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా డేస్ కదా, 1.5 year తర్వాత నా వైఫ్ వెళ్ళేసి మంచిగా వాళ్ళని హ్యాక్ చేసుకున్నారు. హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా డేస్ అయింది కదా చూసేసి కూడా. ఇండియా నుంచి ఇలానే ఉంటుంది. ఇండియా నుంచి వదిలేసి మనం ఇక్కడికి వస్తే, వాళ్ళు అమ్మ నాన్నని కూడా వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. చూడండి, మా బాబుతో ఆడుకుంటున్నారు మా డాడీ. నేను కూడా వీడియో తీస్తున్నమాట. నేను ఇంక ఇక్కడ లేను. చూడండి, నేను కూడా వస్తాను ఇప్పుడు. నా వైఫ్కి వీడియో ఇచ్చాను చూడండి, కెమెరా ఇచ్చి. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ ఫీలింగ్ అసలు వేరే. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, 1.5 year తర్వాత. అండ్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మేము వస్తాం అనేసి. సో అందుకోసమే ఇలాంటి ఫీలింగ్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం అక్కడ నుంచి వదిలేసి వస్తాం కాబట్టి వాళ్ళని, పేరెంట్స్ని, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అలా. సో మా పెద్ద బాబుని చూడడానికి వెళ్ళారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.